ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల 27న కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో A1గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసులో విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ నమోదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులకి సంబంధించి తనపై నమోదైనటువంటి 4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఏసీబీ నమోదు చేసినటువంటి 4 సెక్షన్లకి సంబంధించి ఈ మొత్తం కూడా తనకు వర్తించదు అన్న కోణంలో అతను క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కి తెలంగాణ హైకోర్టు నేడు విచారణకైతే అనుమతించింది. 31వ తేదీ ఇవాటి వరకు కూడా కేటీఆర్ ని ఎక్కడా కూడా అరెస్టు చేయకూడదు అన్న ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు విచారణ గానీ అరెస్టులు గానీ రెండు కూడా కొనసాగించలేదు. రాజకీయ కక్షతోనే ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేయకూడదన్న మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ వేసినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలనే కోణంలోనే ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసుకున్నారు. నేటితో ఈ మొత్తం కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా గడువు కూడా ముగియడంతో క్వాష్ పిటిషన్ వేసుకోవడానికి అయితే విచారణ అయితే ఈ రోజు కొనసాగే అవకాశం ఉంటుంది. చూడాలి, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఇప్పటికే ఏసీబీతో పాటు డీడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈ రెండు సమన్వయంగా ఈ కేసుకి సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ కి సంబంధించి 55 కోట్ల నగదు ఏదైతే ఉందో ఫారిన్ కంపెనీలకు తరలి వెళ్ళాయి. దీనికి సంబంధించి 8 కోట్ల జరిమానా ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ కి వేసింది కాబట్టి ఈ నేపథ్యంలో కేటీఆర్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తే గానీ కేటీఆర్ ఇప్పటికే ఇందులో A1గా ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఈ కేసుకి ఈ ఫార్ములా కేసుకి సంబంధించి ముగ్గురు పాత్ర కీలకంగా ఉన్నాయి అన్న కోణంలోనే ఏసీబీ తొలుత దానకిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అతన్ని విచారించింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ లో ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతోంది, కేటీఆర్ కి సంబంధించి ఏదైతే ఏసీబీ ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయొద్దు అన్న కోణంలో పేర్కొనింది కాబట్టి కేటీఆర్ లీగల్ టీం దీనికి సంబంధించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ మెజిస్ట్రేట్ ముందు వాదించే అవకాశం ఉంది, అలాగే జీపీ ఎవరైతే గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా దీనికి సంబంధించి వాదించబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.